జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గోన శాంసన్ రాజ్ జన్మదిన సందర్భంగా అన్నానగర్లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం కాదు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయడమని, సమాజం పట్ల బాధ్యతతో సేవా దృక్పథంతో తన జన్మదినాన్ని పేదలకు వైద్య సేవ అందించేందుకు వినియోగించుకున్న శాంసన్ రాజ్ ఆలోచన సేవా స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని, ఈ సేవా కార్యక్రమం అత్యంత అభినందనీయమని కొనియాడారు. గణేష్ ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి సేవే మాధ్యేయం అనే నినాదంతో ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, పేదవారి ఆరోగ్యమే మా ప్రభుత్వానికి, మా ఫౌండేషన్కు ప్రథమ ప్రాధాన్యతని, ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వారికి ఇలాంటి మెగా వైద్య శిబిరాలు ఒక వరమని స్పష్టం చేశారు. అక్కడికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆరోగ్యమే మహాభాగ్యమని, చిన్న ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దని, మీకోసం ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలు చేయించుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో జనరల్ మెడిసిన్, గుండె, షుగర్, బీపీ, కంటి, దంత, ఆర్థో విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అన్నానగర్తో పాటు చుట్టుపక్కల బస్తీల నుంచి వందలాది మంది ఈ శిబిరం ద్వారా లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో ప్రతి కంటోన్మెంట్ లో నాయకులు కాంపిటీషన్ గా పనిచేస్తున్నారు. నాయకుడు సరిగ్గుంటేనే లీడర్లు పనిచేస్తారు. మన ఎమ్మెల్యే గణేష్ గారు నిత్యం ప్రజల మధ్య ఉంటారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని శాంసన్ అనేది బర్త్డే సందర్భంగా మీకు ఈ మెడికల్ క్యాంప్ చూపించుకున్నామా? ఫ్రీగా ఆపరేషన్ వీలైనప్పుడు వీలు చూసుకొని పోయి అన్ని సౌలభ్యం అన్ని చేసేసుకున్నాను. వాళ్ళకు డొనేషన్ ఇచ్చినాం. మారేడుపల్లి లయన్స్ క్లబ్ ఆయనకి ఇచ్చినాం. మన కంటోన్మెంట్ ఎవరైనా అక్కడికి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాలి. ఒకటి మనం ఇచ్చిన పైసలు సరిపోయి కావాలని ఒక ఇస్తాను మేము చేస్తూనే ఉండాలని నిరంతరం. ఎందుకంటే మన దగ్గర పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 20,000, 30,000 రూపాయలు ఆపరేషన్ ఇంత కట్టుకున్న సోమత లేకుండా అటనే వాళ్ళు ఉండిపోతున్నారు. అట్లా కాకుండా అందరూ సంతోషంగా మంచి రెగ్యులర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, మరి ఈ టాబ్లెట్స్ ఎట్లా అందరికీ నమస్కారం. ఈరోజు వార్డ్ 2 సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ, అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ డివైడ్ చేశారు కాబట్టి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శాంసన్ రాజ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారు ఇక్కడ అన్నానగర్లో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి, వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, పుట్టినరోజు అనగానే మనం సంతోషంగా ఇంట్లో గడుపుకోవడం, ఇంటి వాళ్ళతోటి మిత్రులతో గడుపుకోవడం చాలా మంది డబ్బులున్న వాళ్ళు చేసే పనులు. అలా కాకుండా కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజ్ అన్న గారు వారి పుట్టినరోజు ఇంటి సభ్యులతోటి వేరే దానికి పైసలు ఖర్చు పెట్టడం కాదు, ఆ ఖర్చు ఏదో ప్రజలకు మేలు జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు వారికి ఒక అభినందనలు తెలుపుతూ, వారు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ లో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చింది. డెంటల్ కావచ్చు, షుగర్, బీపీ కావచ్చు. ముఖ్యంగా నేను కూడా మారేడుపల్లి లయన్స్ ఐ హాస్పిటల్ కి నేను కూడా డొనేషన్ ఇచ్చిన సందర్భంగానే వారికి కూడా చెప్పిన, మన కంటోన్మెంట్ లో ఎవరైనా పేదవాళ్ళని అక్కడికి వస్తే హాస్పిటల్ కి ఆల్రెడీ వాళ్ళు ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. ఇంకా కూడా మన ద్వారా ఎవరు వచ్చినా కూడా వారికి ఉచితంగా ఐ ఆపరేషన్ చేయాలని వారికి చెప్పడం, వారికి ఆ రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డబ్బులు సరిపోకున్నా ఇంకా కూడా హాస్పిటల్కి ఇంకా డొనేషన్లు ఇస్తా, మా కంటోన్మెంట్ ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో కంటి చూపి ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఉచితంగా వైద్యం ఇవ్వాలని చెప్తే వారు కూడా ఈ క్యాంప్లో పాల్గొనడం, వారితో పాటు లైఫ్ లైన్ హాస్పిటల్ వాళ్ళు, మిగతా హాస్పిటల్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి సేవ చేస్తున్నందుకు లైఫ్ లైన్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ, అదే మాదిరిగా లయన్స్ క్లబ్ మారేడుపల్లి నుంచి వచ్చిన స్టాఫ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.